అందరికి శనార్థుల్లో బాగా నాయిగా ఇక మరి నిన్నయాల ఎండలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇక సూర్యుడు బగ 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 మండిపోతుండు. జర్రంత తస్మా జాగ్రత్త. జర రోడ్ల మీద తిరిగేటోళ్ళు షెడ్డో పడ్డో జర నిమ్మలంగా జర్రంత కనిపెట్టుకొని జర్ర ఇంట్లోకి వెళ్ళి జర బయటికి వెళ్తేప్పుడు ఎండకు మాత్రం జర వడదెబ్బ కొట్టకుండా చూసుకొని జర నిమ్మలంగా ఉండురి. చలో ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత. ఇవాళ మరి ఏమేం పరుగులు వెళ్తాయి, ఏటేటి సంగతి ఏందో ఏం కథో ఒక్కసారి ప్రతి ఉదయం మహా ఉదయం పేరు మీద బయటకు వచ్చినాం. ఇగో మహాపత్రిక పట్టుకొచ్చిన. ఇక మరి ఇప్పుడు ఇంట్లో ఏం నడుస్తుంది కథ, ఏంది ఏం కథ, ఏదో కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ ఈయన జగను, కేంద్రంపై సౌత్ సైరన్. ఓ అమ్మ ఈయన బాధ కాదు ఇప్పుడు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. ఇక మరి ఇక మోడీ సార్ కూడా ఏదేదో నిర్ణయాలు తీసుకోబోతున్నట. ఇక దుమ్ము రేపిన బీజేపీ, పట్టం కట్టిన పట్టభద్రులు, మొదటి నుంచి ఆధిక్యంలో అంజిరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబుల్ విక్టరీ, ఉత్తర తెలంగాణలో తిరుగులేని ఫలించిన క్యాడర్ శ్రమ, ఫలితాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు, కంగుదిన్న కాంగ్రెసు. మరి ఏంది గిట్టెటాయే? మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రగతిలో ముంగడి కురుకుతుంది, బ్రహ్మాండంగా కాంగ్రెస్కు ఆదరణ దొరుకుతుంది అనేది గుసగుసల. మరి అంటే అంటే రాష్ట్రాలే కాదు దేశంలో కూడా ఈ బీసీల ముచ్చటే ముంగడ పడుతుంది. ఏ పార్టీ అయినా బీసీల చుట్టే తిరుగుతుంది అని అన్నారు. మరి ఏది కానొస్తలేదు. మరి అంజిరెడ్డి గెలిచిండు, అక్కడ శ్రీపాల్ రెడ్డి గెలిచిండు, మొన్న మల్క కొమరయ్య గెలిచిండు. సరే మరి ఇప్పుడు ఎందువల్ల మరి కాంగ్రెస్ కాంగు తిన్నది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినాక చేపట్టిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మరి పేదోళ్ళ గడప దొక్కుతలేవా, పల్లె పొలిమేర అంటుకుంటలేదా? కాంగ్రెస్ వాళ్ళ ఆశయం పల్లె పొలిమేరకు అసలు పోతుందా పోతలేదా? మరి అక్కడ జనాలకు వీళ్ళకు చెప్పొస్తలేదా, లేకపోతే వీళ్ళు చెప్పిన మాటలు జనాలకు అర్థమవుతలేవా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కంగు తిన్నది అనేది మాత్రము మనకు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కనబడతా ఉంది. ఉత్తర తెలంగాణలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాది కంచుకోట అయింది అని ఇక ఇప్పుడు ఇక్కడ బండి కోల్యాగా, అక్కడ కిషన్ కోల్యాగా బ్రహ్మాండంగా నీ దండం పెడితే కాయలకత్తల విలువరంపి షెడ్డో పడ్డో ఇక మరి బాణాసంచాలు వేల్చుకుంటా అంగరంగ వైభవంగా ఒక జాతర లెక్క పండుగ చేసుకుంటుర్రు. మేము గెలిచినాము, ఉత్తర తెలంగాణలో మాదే ఇక మొదలైంది, ఆట సురువైంది అని ఇప్పుడు బీజేపీ కోల్యాగా లెంకలు కొడుతున్నాయి. మరి ఎక్కడ ఇది ఉత్తర తెలంగాణ అంటే దేని తక్కువ? ఈ అంజిరెడ్డి ఎన్నిక తీసుకుందాము. ఉత్తర తెలంగాణలో దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఏది? నిజామాబాదు, కరీంనగర్, మెదకు, ఆదిలాబాదు. ఇందులో 42 అసెంబ్లీ నియోజకవర్గాలల్లా ఇవాళ 5106 ఓట్లతోటి అంజిరెడ్డి ఈ గెలుపు పతాకం అందుకున్నాడు. మరి ఎట్లా సాధ్యమైంది? 5106 ఓట్లతోటి అంజిరెడ్డి బీజేపీ వాళ్ళ తరఫున బీజేపీ కార్యకర్తలు మరి ఎట్ట సంగతి ఏమా? బీజేపీకి ఇంత బలం ఎట్టొచ్చింది ఏం కథ అంటే వాళ్ళలో యూనిటీ ఉన్నది, వాళ్ళు ఐకమత్యంగా పోరాడిర్రు, వాళ్ళు కలిసికట్టుగా పోరాడిర్రు, మొత్తానికి పైకం మంచిర్రు అనేది పైకం ఎగియ. సరే వీళ్ళు వంచిర్రా వాళ్ళు వంచిర్రా, ఎలక్షన్ల ముందర ఏం జరుగుతుందో అందరికీ ఎరికే, ఎలక్షన్లలో ఏం జరుగుతుందో అందరికీ ఎరికే. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, కొంతమంది పట్టభద్రులు కానీ కొంతమంది ఉపాధ్యాయులు కానీ అమ్ముడు పోయిర్రు, అందరు కాకపోయినా కొంతమంది మాత్రం డబ్బులకు గురువులు దాసోహం అయ్యిర్రు అనేది చెప్పుకున్నాం. అయితే మరి ఇప్పుడు 42 అసెంబ్లీ నియోజకవర్గాలల్లా మొత్తం పేరు మీద మరి ఈ రకంగా బీజేపీ గాలి ఎందుకు వీచే అంటే ఇక్కడ
వాళ్ళు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా కింది స్థాయి నుంచి ఇక ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా పోయిర్రు, షెడ్డోపడో విజయాన్ని అందుకుర్రు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి మేము 55,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. 55 56 56,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. మరి ఇది ఏమైంది? ఏట సంగతి? నిరుద్యోగులు మరి ఎందుకని పగబట్టిర్రు? ఉపాధ్యాయులు ఎందుకని పగబట్టిర్రు? ఉద్యోగాలు ఇచ్చినాక కూడా ఎందుకని పగబట్టిర్రు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు అర్థమవుతలేదు. ఇక మరి ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్లో జరంత కచ్చకోలాటం ఉన్నట్టుగా, వాళ్ళకు వాళ్ళే పడతలేదు అన్నట్టుగా, కచ్చపెచ్చ వ్యవహారం జరుగుతుంది అన్నట్టుగా మరి అధిష్టానం చెవులో పడితే ఇక ఈ రకంగా నటరాజన్ కూడా షెడ్డో పడ్డో ఆమె కూడా పడగల్ల బాధలు పడుతుంది. ఎవరెవరికి ఏం చెప్పాలో చెప్తుంది. ఇక ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి పిలిపించి గాంధీ భవన్లో మీటింగు పెట్టి వాళ్ళు అన్న మాటలని వింటుంది. వాళ్ళు గంట సేపు మాట్లాడితే ఈమె 2 నిమిషాలే మాట్లాడుతుంది. అంటే ఈమె సమాధానం 2 నిమిషాలే. వాళ్ళు 58 నిమిషాలు మాట్లాడితే ఈమె సమాధానం 2 నిమిషాలే. అంటే చూడు, ఒకటే మాట, కట్టే కొట్టే తెచ్చేదే ఓడిపిస్తుంది. సుత్తి లేకుండా సూటిగా, పురాణం లేకుండా ఒక్కడే మాటలో ఓడిపిస్తుంది. ఇక అందుకనే పార్టీని ఏదో వీళ్ళకు అనుమానం వచ్చింది కాబట్టి, లోపటంగా ఏదో కథ నడుస్తుంది కాబట్టి, ఒకరంటే ఒకరికి పడిపడతలేదు కాబట్టి ఇక ఇప్పుడు ఏమంటారు చూడు, గతి లేని సంసారం అయినా చేయవచ్చు కానీ శృతి లేని సంసారం చేయకూడదు, చెయ్యలేము అనేది వెనకని పెద్దలు ఈ రకంగా అనేది ఇది పెద్దల మాట. ఇక ఆ రకంగానే కొన్ని కోళ్ళాగలు పక్కంగా పోతున్నట్టున్నాయి. షెడ్డో పడ్డో ఇక రాసుకొని పూసుకొని తిరిగిన రోజులు తిరిగినాయి. కానీ మరి ఏ ఊళ్ళకి ఏమైందో కానీ మొత్తానికి తిప్పల పడ్డా, ఎంత ఉరుకులో పెట్టినా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బొక్కబోర్ల పడ్డట్టు ఆయన ఎవరా మన పని అనేది కొంచెం మాత్రం కుడితిల పడ్డ ఎలుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జరంతా కలవరపడుతున్నారు. ఇంకా ఇది కథ. చలో వచ్చింది, కోళ్ళాగా వచ్చింది. బీసీలకు రాజ్యాధికారం సాధిస్తాం, నన్ను బహిష్కరించిన బీసీల ఉద్యమం ఆగదు, తీన్మారు మల్లన్న సంచలన వ్యాఖ్యలు. కోళ్ళాగా ఏ నుంచి ఏడికి పోయిందంటే ఫస్ట్, ఎందుకంటే ఈ కోళ్ళాగా గురించి మనం పూసగుచ్చినట్టుగా తెలుసుకోవాలి. కోళ్ళాగా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది మనకు. జర్రంత మీసం ఒకటి కిందకు ఉంటుంది, ఒకటి మీదకు ఉంటుంది, కొద్దిగా, అంత కాదు కొద్దిగా. అయితే ఈ కోళ్ళాగా ఫస్ట్ ఈ కోళ్ళాగా ఈ రకంగా ఏం చేసింది, పబ్బది పట్టుకుంటా, దండం పెట్టుకుంటా, అయ్యలారా మీ బాంచను, అమ్మలారా మీ కాల్మొత్తా, ఒక్క షాయ పైసలు ఇవాళ మీరు తాగలేదనుకోరి, గా పైకం ఇవాళ నేను షాయ తాగలేదు మళ్ళీ పేరు మీద అని గా పైకం ఇగో నాకు కింద అకౌంట్ నెంబర్ పెడుతున్నా, జర్రా ఈ అకౌంట్ నెంబర్లో మీరు కొట్టాలి, ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నా, ఈ ఫోన్ నెంబర్లో మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీరు నాకు పైకం అందియ్యి, నా సంసారం వెళ్తలేదు, నేను గట్టిగా పోరాడుతున్నా, ప్రశ్నించే బిడ్డను, ప్రశ్నించే గొంతుకను, మీకోసమే నేను బతుకుతున్నా అని ఇక ఈ రకంగా ఈ తీన్మారు మల్లేశ ఆంబాయం వెళ్ళబోసుకుంటే సోషల్ మీడియాలో, అయ్యో పాపం పొలగాడు ప్రశ్నిస్తుండు కదా, ప్రశ్నించే గొంతుకై కొట్లాడుతుండు కదా అని ఇక ఈ కోళ్ళకు షెడ్డో పడ్డో 40 5 10 100 200 ఇక గిట్టే ఇంకెవరన్నా మనసుగాల్లోళ్ళు బుద్ధిగాల్లోళ్ళు ఉంటే 1000 కొద్దిగా ఈ రకంగా కోళ్ళ జరంత తిప్పల పడ్డది. ఇంతో అంతో కొద్దిగా అంతా ఇక మరి ఈగ దిద్దాగానే
ఇక ఆ కోల్యాగలు ఈ కోల్యాగలు ఇక పెద్ద పెద్ద కోల్యాగలతోటి కూడా ఏ రకంగా చేసిండు ఎట్లా చేసిండు అనేది కూడా లోకానికి ఎరక. ఇక ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలి నోట కానీ మనం ఎందుకు పలవ కావాలి. ఇక ఈ కోల్యాగ ఈ రకంగా భాగవతం నడిపించినాక ఇక కొన్నాళ్ళకు కేశరావయ్యను మొత్తం పగబట్టి అంటే అంటే పొద్దుగా లేస్తే ఆయననే ముంగటేసుకుండు. కేశరావుని తిట్టి 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 జనాల నాలుకల మీద నాట్యం ఆడిపించుకుంటూ తన పేరుని ఇక లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఇట్లా కాదు ఏం చేయాలి ఎట్లా చేయాలి నన్ను బతకనిస్తట్లేదని చిన్నగా మెల్లగా ధర్మపురి అరవింద్ని పట్టుకొని బీజేపీకి దగ్గరయ్యాడు. ఇక బీజేపీకి దగ్గర అయ్యేటో పాటు ఆడ కొంచెం పార్టీ అండ ఆదరు దొరకగానే కోల్లాగా జర్ర బిర్ర అయింది. ఏది తీన్మారు మల్లేశ ఇక జర్ర బిర్ర అయినాక షెటో పాటో ఇది అయినాక అప్పుడు ఇక మళ్ళీ ఇది వాళ్ళని జాడించి తనేది ఓని పాడైపోయి ఎక్కడ పడ్డారు వాళ్ళు. ఇక మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా మళ్ళీ ఏం చేసిండు చిన్నగా మెల్లగా ఇప్పుడు ఎవరినైతే ఎదిరిస్తుండో ఎవరైతే మా బీసీలో ఉచ్చ తాగుతుర్రు అని నినమన్న శుద్ధపూస పలుకులు ఎట్లా మాట్లాడిండు వరంగల్ నీ దండం మీద వాళ్ళతోటి దోస్తానం చేసిండు. ఎవరు రెడ్డిలతోటి దోస్తానం చేసిండు. ఈ కోయిలాగా రెడ్డిలతోటి దోస్తానం చేసి ఎంతవరకైనా పురస్తే ఏదైనా పురస్తే నేను కైసా అట్లా ఇది ఇట్లా అని నేను కూడా చెప్పిందిగా 45 నియోజకవర్గాలల్లా నేను క్యాంపెయిన్ చేసిన ప్రచారం చేసిన అని ఇక ఈ రకంగా మరి అంత బీసీ వాదంగల్ల బిడ్డ మరి నరనరాన బీసీ రక్తము ఉరుకుల పెడుతుంటే నరనరాన బీసీ రక్తము మరుగుతుంటే మరి ఈ రకంగా మరి నువ్వు వాళ్ళ సంకలాల్లో జోరి వాళ్ళు 5ో 10ో ఇస్తే మరి ఏ రకంగా నువ్వు ఇది చేసినావు అనేది కూడా లోకానికి ఎరికే. ఇంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ కథ నడిపించిండు. ఇక రెడ్డి అని షెడ్డో పాటు లాస్ట్కి వస్తారు కల్లా ఇక మొన్న వరంగల్ సభలో ఆఖరికి వస్తారు కల్లా రెడ్డిలకు ఉచ్చ చూపించిండు. ఇక వాళ్ళు ఇక ధర్నాలు రాస్తారోకలు వాళ్ళకు వీళ్ళకు డీజీపీ కాడికి ఈడికి ఆడికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రచ్చరంబోలా ఆఖరికి లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఈ కోయిలాగా బీసీ అని ఇక అల్లా మళ్ళా ఏం చేసింది అయ్యా అంటే ఇక పార్టీ లైన్ తప్పిండా లేకపోతే ఏమా ఎట్టా అనేది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోక బయటంగా కొన్ని కోయిలాగలతోటి అండ ఆదరుతోటి మరి ఆయన పెట్టిన శిక్ష లేకపోతే ఎవడన్నా పెట్టిన నిప్ప అనేది ఎక్కడ తెలియకుండా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని కూడా పెడుగున దండేసరికి ఇక వాళ్ళు ఈ కోయిలాగా ఎన్నడున్నా బెడిసే కోయిలాగే ఇది మన దాంట్లో ఉంటే ఎప్పటికైనా కాలంపమే. ఇక దీని అండ దీని నీడ కూడా మన మీద పడొద్దు అని కోయిలాగను పక్కకు దూసినాయి. ఇక ఇప్పుడు నేను మోగోని నేను ఉద్దారకం చేసిన నేను లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ గెలవకపోవు నేను అది ఇది ఐసా అని ఇప్పుడు మొత్తుకుంటుంది కోయిలాగ. ఇప్పుడు ఈ కోయిలాగ గురించి ఒక పెద్ద మనిషి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయనని లైన్లో తీసుకుందాం. అసలు ఏంది ఈ బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతుంది అంటుర్రు. అసలు ఎట్ట సంగతి ఏం కథ నడుస్తుంది అనేది ఒక పెద్ద మనిషిని లైన్లో తీసుకుందాం. ఈ పెద్ద మనిషి ఈ రకంగా ఇక ఈ కోయిలాగా ఇప్పుడు భూమి అంటే బీసీల ముచ్చటే ముంగటేసుకుంటుంది. అరే ఈయన ఫోన్ లేపుతలేడుగా ఇప్పుడే టైంకు. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు సరే దా ఇప్పుడు ఈ కోయిలా గురించి ఇంకో ముచ్చట మాట్లాడుకోవాలి మనం. ఏమన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన కంటే అప్పుడేమో కేసీరావుని నోటికొచ్చిన మాట నోటికొచ్చిన కూత మురికి కూతలు. ఇప్పుడు మళ్ళా మొన్న ఏమన్నాడు శాసన మండలిలో ఏమన్నాడు ఈ కోయిలాగా తీర్మారు మల్లేశ ఏమన్నాడయ్యా అంటే గుత్త సుఖేందర్ రెడ్డి చెప్తుండు. గుత్త సుఖేందర్ రెడ్డికి అధ్యక్ష తెలంగాణలో బీసీల లెక్క తెలుపలే ఎవరు ఆనాడు కేసీరావు సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టిండు. కానీ
బీసీల లెక్క తేల్చకుండా పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు. ఇదే నా తరీకా అనేది నిన్న మొన్ననే చెప్పిండు శాసన మండలిలో, ఏది ఈ కోజాగా. అయితే మళ్ళీ ఇప్పుడేమంటుండు, ఎవరు కేసీరావు పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు కానీ బీసీల లెక్క తేల్చలేదు. అది కనీసం వెబ్సైట్లో పెట్టలేదు, అది సభలో కూడా ప్రవేశపెట్టలేదు, అది రాశికి రాలే, రంగానికి రాలే అని ఇంతో అంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేస్తుందని భుజం మీద వేసుకొని తిరిగిండు కాంగ్రెస్ పార్టీని. ఏది మొన్న శాసన మండలి సభల. ఇక ఇప్పుడు కేసీరావు చేసిన సర్వే కరెక్టు, కేసీరావు చేసిన సర్వేనే కరెక్టు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది తప్పు, అందుకే తగులబెట్టినా. మీరు బీసీ ఉద్యమాన్ని ఏదో మల్లేశ బలోపేతం చేస్తాడని, బీసీలు అందరూ ఏకమవుతారని, బీసీ ఉద్యమంతో రేపు 2028లో బీసీనే ముఖ్యమంత్రి అవుతాడని మీ కళ్ళు ఓరుస్తలేవు. అందుకనే గీయాల మీరు నన్ను సస్పెండ్ చేసిర్రు అని ఇప్పుడు ఈ కోల్యాగా మంట పెట్టుకుంటుంది. ఈ అంతరం ఉంది ఈ కోల్యాలకు. ఒక పారేమో ప్రశ్నించే గొంతుకనేమో ఒక పారి జనాల ముందుకు వచ్చే పాయ్, అటు మళ్తే బీజేపీలో వాడే ఆడ జాడిచ్చి తన్నే, ఇటు మళ్తే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే ఆడ జాడిచ్చి తన్నే. మళ్ళీ మొన్ననేమో కేసీరావు మంచోడు అని శాసనసభలో చెప్పి శాసన మండలిలో ఆయన సర్వేనే కరెక్టు. శాసన మండలినేమో ఆయన చేసిన సర్వే అక్షరాల నిజం. అది పందుల లెక్క, కుక్కల లెక్క తేల్చింది కానీ బీసీల లెక్క తేల్చలేదని శాసన మండలి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏమంటుండు, ఇగో ఈ కోయిలాగా ఇగో గిట్ట తయారై గిన్నె తీర మాట్లాడుతుండు. బీసీ వాదం ఎత్తుకున్నందుకే నన్ను కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేసిర్రు, ఇప్పుడు కేసీరావుదే కరెక్టు. బా నీ దండం పెట్టి చీకండి. ఇక్కడ 6 నెలలు అక్కడ 6 నెలలు అంటే ఇక మరి ఏమో అనుకున్నాం కానీ ఇక గిసోని కథే నడుస్తుంది. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఇక ఆ కొప్పు చల్లకుండా ఇటు మలిపినా అటు మలిపినా ఎటు మలిపినా సక్కే అనేది ఈయనకు అనిపిస్తుంది. కానీ ఈయన వెనకాల జనాలు ఏమనుకుంటుర్రు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మాత్రము ఈయన అర్థం చేసుకుంటలేడు. ఇక ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం అని అనుకున్నాం. సరే, ఇప్పుడు ఒక మాట, బీసీల చుట్టే తిరుగుతుందని అనుకుంటే బీసీలు ఎంతోమంది ఉన్నారు, పద్మశాలీలు, యాదవులు, గౌడులు, మరి అనేక సబ్బండ వర్గాలు. అన్నా నమస్తే. నమస్తే నమస్తే అన్నా. నమస్తేనే. ఇక ఇప్పుడు ఏం లేదే, మీరు మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నారు. ఓ నమస్కారం నరసన్న తాత. నమస్తే నమస్తే నమస్తేనే. ఇప్పటిదాకా మీకే ఉన్న పరంగా లైవ్ లో తీసుకున్నామన్నా. అయితే ఇప్పుడు ఏం లేదే, తీర్మారు మల్లేశ ఇప్పుడు లెంకలు కొడుతుండు. ఇప్పటిదాకా కొలుపు ఏమైందంటే ఆయన ఫస్ట్ నేను ప్రశ్నించే గొంతుకను జర్నలిస్టును నేను షాయపశలతోనే పైకి వచ్చిన, మళ్ళీ లాస్ట్కి వస్తారు కల్లా అటు మళ్ళీ బీజేపీలో పడ్డాడు, ఆడ జాడిచ్చి తన్నాడు, ఇటు మధ్య కాంగ్రెస్లో పడ్డాడు, ఆడ జాడిచ్చి తన్నాడు, మళ్ళీ కేసీరావు సర్వే తప్పన్నాడు, మళ్ళీ కాంగ్రెస్లో మెచ్చుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కేసీరావు సర్వేనే కరెక్టు ఇప్పుడు అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని ధరుగుతుండు. అంటే ఇప్పుడు అంతన పొంతన లేని ఏదో వ్యవహారం నడుస్తుంది తెలంగాణలో. ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు బీసీ వాదము, బీసీలు ఏడలేసి ఇదవుతారో రాజ్యాధికారం ఏడ దోసుకుంటారో అని నన్ను పగబట్టింది కాంగ్రెస్ పార్టీ, అందుకనే నన్ను సస్పెండ్ చేసిరు అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ముంగటేస్తుంది. అసలు ఏందే ఈ బీసీలు అంటే పూటకో మాట రోజుకో ఆట అన్నట్ట, రోజుకో పార్టీ ఇక అన్నట్ట. అసలు ఏం అర్థమవుతలేదు ఈ బీసీలు అంత ఏరియాలో అసలు ఏంది. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, బీసీ కులాలు. మరి ఎవడన్నా పద్మశాలి ఉన్నారు, ఒక గౌడులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఒక పేదోడు ఏందన్నా వారి బతుకు తెరుగుతోటి షెడ్డో పడో మనకి జీవనోపాధి లేక వారి బతుకు భారం అయిపోయి చచ్చిపోతే ఏబీసీ పెద్ద నాయకుడు పోయి మందలిస్తుండు. ఇవాళ తీర్మారు మల్లేశ ఎందుకని మాడకు ఇప్పుడు బీసీ అని ముంగటేసుకుంటుండు. ఏం చెప్తావే ఇప్పుడు ఈ తీర్మారు మల్లేశ మాటలకు? అన్న ఇప్పుడు మన బీసీలలో ఎవరన్నా ఒకడు చిల్లరగాడు వెళ్ళి తప్పు చేస్తే బీసీలు మొత్తం తప్పు చేసినట్టు కాదు. బీసీలు ఇప్పటికే
75 ఏళ్ల నుంచి గోస తీస్తుర్రు. ఆ, ఇప్పుడు బీసీలు అవేర్నెస్ అయినరు. ఆ, ఇదే అవేర్నెస్ అయిన దాంట్లో ఆ, ఇచ్చటోళ్ళు వచ్చి పుండు పెట్టి చిల్లర చేసి ఆ, కడిపెడితే నెల కచ్చకాయంత నీళ్లు కలిపి కల్తీ చేసేటటువంటి పరిస్థితుల్లో బీసీలు లేరు. ఆ, బీసీలకు ఎవరైతే పెద్ద దిక్కు ఉన్నారో, బీసీల కోసం ఎవరైతే పనిచేసిర్రో, బీసీ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే బీసీల కోసం పనిచేసిండ్రో ఉమ్, వాళ్ళకు మాత్రమే బీసీలు అనేటటువంటిది ప్రజలు పట్టం కడతారు. ఉమ్, కనుక ఎవడంటే వాడు ఎల్లయ్య మాటలు, మల్లయ్య మాటలు, మొల్లయ్య మాటలు విననికే లేరుగా. ఉమ్. ఇట్లాంటి తొండిగాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయిర్రు, ఆ. చాలా మంది మాటలు విననికే లేరే ఇక్కడ. నేను బీసీల వాదాన్ని వినిపిస్తా. రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి, అవసరమైతే నేనే సీఎం నైతా అనే ఆంబాయము మరి ఇప్పుడు తీన్మార్ మల్లేశ కడుపులో మెసులుతుంది, మనసులో మురుగుతుంది. మరి ఇప్పుడు తీన్మార్ మల్లేశకు రేపు ఈ బీసీ సంఘాలు కానీ, ఈ బీసీ కులాలు కానీ వీళ్ళు మరి సపోర్ట్ చేస్తారంటవా మల్లేశకు? తీన్మార్ మల్లన్న సంఘ సంస్కర్త కాదైన. ఆ, తీన్మార్ మల్లన్న ఒక ఏది పొలిటికల్ అయినా, ఆ, పొలిటికల్ లో లేరు ప్రజలు. ఆ, సంఘ సంస్కర్త, ఆ. ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, నిబద్ధతతోటి నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది బీసీలు. ఆ, అట్లాంటి ధర్మాన్ని నువ్వే మాత్రం కూల్చినా నీవు నీ కుటుంబం బగ్గుమంటది. ఆ. ఎందుకు తెలుసా? ఆ. ఇప్పుడు బీసీలో ఉసురు తీసుకునిక లేదు. బీసీలు పోయి చాలా కష్టపడి నీరసమై నికృష్టమై అవమానాలు పడి చాలా గోసపడి కూడు లేక విద్య లేక అవిద్యతో కొట్టుమిట్టాడుతూ రకరకాల అవస్థలతో ఉంటే మా అటువంటి వాళ్ళు మేము త్యాగం చేసినాం. కృష్ణ లాంటి వాళ్ళు త్యాగం చేసిర్రు. త్యాగం చేసి జాతి కోసం త్యాగం చేసి ఇలా ప్రజల దగ్గర గుంజి హాస్టల్ పెట్టించినాం. ప్రజల దగ్గర గుంజి నిరుద్యోగ కొరత తీరుస్తున్నాం. ఇలా హాస్టల్లు, వాళ్ళకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళు ఎట్లయితే చదువుకుంటే ఎట్లా బాగుపడతారో, ఏ రకంగా బాగుపడతారో, పల్లెల్లో పట్టణంలో కిరోసిన్ పోసిచ్చి అయ్యా నాయన ఈ దీపం పెట్టుకొని చదువుకో బిడ్డ, హాస్టల్లో ఉండి బిడ్డ చక్కగా చదువుకోరా, హైదరాబాద్ లో ఆగమాగం ఉంది బిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పిల్లలు ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఆగమయ్యి తెలంగాణ మూవ్మెంట్ లో ఎంతో మంది పిల్లలు చచ్చిపోయి, ఎంతమంది ఏ రకంగా ఇది అయిపోయినా కానీ బీసీలకు అవమానం జరిగింది. ఇంత బీసీలకు అవమానం జరిగిన తర్వాత ఇప్పుడు బీసీలు మొత్తం ఒక అవేర్నెస్ అవుతున్నాడు తాత. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లేశం చూసే అవుతున్నారా అవేర్నెస్? బీసీలు ఇప్పుడు అవేర్నెస్ మేము చేస్తున్నట్టు ఇప్పుడు ఇప్పటి దగ్గర చెప్పిన కదనే, చదువుకున్నకే ఏమైతే మేము అవకాశాలు కల్పిస్తున్నామో, చదువుకున్నకి ఏదైతే పోరాటం చేస్తున్నామో, బీసీలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కొన్ని రాష్ట్రాలలో, ఆ రాష్ట్రంలో కూడా లేనన్న స్కీములు పోరాడి పెట్టించుకున్నాం. మేము పోరాడి కష్టపడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, భువనగిరి జైలుకు పోయినాం, పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు చూడు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అనేక రస్తారోకలు చేసి, అనేక కార్యక్రమాలు చేసి, మన విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అని అడుగు. నిన్న మొన్న ఈగురు పెడితే చేను కంటే గడ్డి విపరీతంగా పెరుగుతుందంట. చేను కంటే గడ్డి చాలా విపరీతంగా పెరుగుతుందంట. గడ్డిలాగా హైట్ పెరిగినంత మాత్రాన దాన్నే బీసీలని ఎందుకు అనుకుంటున్నావే? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వరంగల్లో ఏదైతే బీసీ మహాగర్జన అని పెట్టుకున్నారో, బీసీ యుద్ధ పేరు అని పెట్టుకున్నారో, అందులో దాపడెద్దు లేక ఆర్ కృష్ణయ్య ఒలిపడెద్దు లేక ఎవరైతే తీన్మార్ మల్లేశ కూర్చొని మాట్లాడిర్రు అనేది ఇది అక్షరాల సత్యం మాట్లాడిర్రు. అయితే ఇంట్లో అన్న ఓ కోళ్ళగా అన్నది రేపు నువ్వే పో సీఎం అని ఇప్పుడు తీన్మార్ మల్లేశ్ అని అన్న మాటలు కూడా ఏదో గుసగుస నడుస్తుంది బయట. మరి ఇప్పుడు మీ బీసీలకు ఈ తీన్మార్ మల్లేశ ఇంకింత బలాన్ని చేకూరుస్తాడా? రాబోయే రోజుల్లో తీన్మార్ మల్లేశ పాత్ర ఏంది బీసీలలో? తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకున్నట్టంత గొప్ప స్థాయి కాదే ఇక్కడ. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఎవరు, ఏం కథ, ప్రజలకు ఇప్పుడు ఇయ్యాల చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుడు చూస్తారు, 2-3 రోజులు చూస్తారు. ఈ జనము మామూలు జనం కాదు. ఒక్కసారి లాద్దంతే కేసీఆర్ లాంటి వాళ్ళని లాద్దంతే ఎన్నో పడ్డరు. బీసీల గురించి నేను ఎన్నడో చెప్పిన నీకు, బీసీలు ఎవరు అధికారంలోకి వచ్చినా బీసీలకు అన్యాయం జరిగింది తాత. మేము అధికారం ఏదన్నా ఉండని అన్యాయం బీసీలకు జరుగుతుంది. కనుక బీసీ అనేటటువంటి రాజ్యాధికారం కోసము ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తున్నాం. మేము ఇలా ఎస్సీలను ఆదరించినాం, ఓసీలను ఆదరించడం. కృష్ణ ఏమన్నాడు అంటే రాజశేఖర రెడ్డి తోటి ఓసీలకు కూడా స్కాలర్షిప్ కావాలన్న కృష్ణయ్య గారు అని చెప్పేసి భుజం ధర్మిండు. ఎందుకొరకు అనంటే ఓసీలలో కూడా పేదరికం చాలా మంది ఉన్నారు. ఈయన నాకు ఓసీల ఓట్లొద్దు,
నాకు బీసీల ఓట్ల ముద్దని రెచ్చగొట్టేస్తే ఉమ్. ఈ అట్రాక్షన్ అయ్యేటటువంటి మాటలు ఆకర్షణీయమైనటువంటి మాటలకు బీసీలు ఆకర్షితులు అవుతారు అనుకున్నాడు కానీ ఉమ్. చూడనిక పోతారు, సాగుకోతారు. పంది పార్క్ లో పడితే కూడా 5,000 మంది పోయిర్రు. ఉమ్. నీతి మాటలు చెప్తుంటే 10 మంది రారు. ఉమ్. అంటే దున్నపోతు వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా అట్రాక్షన్ అవుతారు. ఉమ్. అట్రాక్షన్ అయినంత మాత్రాన ఇలా బీసీలు తప్పుదారిన పోయినట్టు కాదు. ఉమ్. బీసీలు ఏం జరుగుతుందో గమనించేటటువంటి స్టేజ్ కి వచ్చిర్రు, ఉమ్. తెలివితేటలకు వచ్చిర్రు. ఉమ్. మొన్న ఎలక్షన్ లో చూసిరుగా బీసీలు ఎక్కడ అవేర్నెస్ అయినరు. ఉమ్. మొన్న చదువుకున్నటువంటి విద్యార్థులు ఉమ్. విద్యార్థుల ఎలక్షన్లు జరిగితేనే, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితేనే చదువుకున్నోనికే తెలివి లేక బీసీలో ఓటు బీసీలో వేసుకోకపోయి. ఉమ్. అంటే ఆ రకంగా చదువుకొని ఇంకా జ్ఞానవంతులు కావాలి, గుణవంతులు కావాలి, వీళ్ళు ఎక్కడికో ఎదిగిపోవాలి పిల్లలు అనేటటువంటి త్యాగాలు మేం చేస్తుంటే ఈ భోగాలు చేసుకుంటా వీళ్ళందరూ వచ్చేసి బీసీలలో శిక్షు పెడితే బీసీలో ఉసురు కొట్టుకొని పోతారు. ఇంట్లో టోళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. ఆ. మరి ఇప్పుడు ఇంకొక మాట, నిన్న మొన్నటి దాకా ఆ కేసీరావుని తిట్టి 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 పగ్గం పాడు చేసిండు. మళ్ళీ లాస్ట్కి వస్తారకల్లా శాసన మండలిలో ఏమన్నాడంటే బీఆర్ఎస్ హయాంలో కేసీరావు చేసిన ఉద్దారకం ఏందా, పందుల లెక్క కుక్కల లెక్క నక్కల లెక్క తేల్చిండు కానీ బీసీల లెక్క తేల్చలేదు అని మొన్న శాసన మండలిలో అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు, బీసీ కులగణన బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయగానే ఇప్పుడు కేసీరావు చేసిన సర్వేనే కరెక్టు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన తప్పే, నేను ఏడికైనా సిద్ధమే అని ఇప్పుడు లెంకలు కొడుతుంది. ఏమంటావు? అన్నం పెట్టినోనికి కన్నం పెట్టినట్టు నీకు ఎవరైతే ప్రజలు ఓట్లేసిర్రు ఏదైతే పార్టీ నీకు భిక్ష పెట్టిందో అదే పార్టీ భిక్షకు నువ్వు మళ్ళా కన్నం పెట్టడానికి పోతున్నావు. నువ్వు అడిగింది ఏంది? ఎమ్మెల్సీ సరిపోదు, నాకు మంత్రి పదవి కావాలనేటటువంటిది గుసగుసలు. ఇప్పుడు నువ్వు ఎట్లా గుసగుస మాట్లాడినావు అదే గుసగుసలు బయట. ఇదా అసలు కదా? మంత్రి పదం కావాలి, మంత్రి పదవి అయితేనే నాకు కాంతది అని అంటే నువ్వు బీసీలలో నిన్న మొన్న ఎగురు పెట్టి అమ్మ జనం లోకం తెలియదా అమ్మ, లోకం మీద మనువయ్య ఇదేం కథనే నీ అమ్మ, ఇదే కథ అర్థమైతలేదు నాకు జీవితంలో. ఏంటంటే త్యాగాలు చేసిన వాళ్ళు ఏమో నోరు మూసుకొని కూర్చున్నారు. ఇలా కృష్ణ చేతనైతేనేమో పార్టీ పెట్టుకోవాలి మనం. ఆర్ కృష్ణ చేత కాకపోతే ఆర్ కృష్ణ బృందం పార్టీ పెడతా తప్ప ఎవరి పార్టీకి బీసీలు లొంగిపోరు. ఎవరి పార్టీ ఎవరు బీసీల గురించి ఎవరు పార్టీ పెట్టేటటువంటి హక్కు లేనే లేదు. బీసీ అని చెప్పుకునేటటువంటి హక్కు లేదు. బీసీ అని చెప్పుకోవాలంటే బీసీలకు ఒక స్కాలర్షిప్ ఇప్పియాలి. బీసీల గురించి ఒక ఇంద్ర పార్క్ ఒక నాడు దీక్ష చేయాలి. బీసీ అని చెప్పుకునేటోడు హాస్టల్ల వసతులు, పిల్లల వసతులు కల్పించాలి. హాస్టల్ పిల్లలు అడుగుదాంపా తిన్మర్ మల్లన్న నీకు ఎన్నడన్నా స్కాలర్షిప్ కోసం ఫీజు కోసం పోరాటం చేసిండా, లేకపోతే రామకోటి పోరాటం చేసిందని హాస్టల్ పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు. తాత నీకు దండం పెడతా పోయి అడుగుదాంపా. మరి నీకు ఇప్పుడు ఏం త్యాగం చేయనోడు, ఏమి చేయనోడు? ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకొని కొడుకులు కూడా చాలా మంది లత్కోరు కొడుకులు, లత్కోరు బార్కోరు, లత్కోరు దొంగలు చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులను చూసుకొని దొంగలు ఎక్కడనో అమెరికనో లండనో ఐఫై ఎదుర్కొంటా భోగాలు చేసుకుంటా ఇంటికి వచ్చేసి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టి ఆస్తి అంటారంట పాడుకోవాలి. ఆస్తి తీసుకురా, నాకు నా ఆస్తి నాకు కావాలని అంటారంట. తల్లి ఉన్నప్పుడు ఎడుకోనో తండ్రి ఉన్నప్పుడు ఎడుకోనవురా? తలకాడ దీపం పెట్టడానికి వచ్చి ఆస్తి కావాలంటున్నారు అని చెప్పేసి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే మళ్ళీ పరారైనట్టు. ఎవడు ఎక్కటోడు ఇదెక్కడ కథ? బీసీలలో ఎవడు పుట్టిండు, బీసీల కోసం ఎవరు త్యాగం చేసిర్రు? ఎవని పేరు చెప్పుకొని బీసీ అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఏం కథ? నాకేం అర్థమైతే లేదు. ఇదంతా చాలా చిల్లరగా ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లేశ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇప్పుడు ఆయనకు బీసీలే వేసిర్రా ఓట్లు, అంటే అగ్రవర్ణాలు బీసీలు అగ్రవర్ణాలు మల్లేశకు ఓట్లు వేయలేదా? అగ్రవర్ణాలు 50% వేసారు, బీసీలు 50% వేసారు. బీసీలు నీకు బీసీలు మొత్తం ఓట్లు వేయనే లేదు. అగ్రవర్ణాలు ఓట్లు వేసిండ్రు, ఎస్సీలు వేసిర్రు, మన ఎస్టీలు వేసిర్రు, మైనార్టీలు కూడా ఓట్లు వేసిర్రు. ఏలేదటగా నన్ను ముంచిందే రెడ్డిలు, నన్ను ముంచిందే అగ్రవర్ణాలు. లేదు నీకు రెడ్డిగో మేమేమంటున్నామంటే ఇవాళ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన మేము రెడ్డిని తిట్టవలసిన అవసరం లేదు. మా బీసీలు అమాయకులు కాబట్టి రెడ్లకు ఓట్లు వేసిర్రు. మా బీసీలు అవేర్నెస్ అయినప్పుడు రాజ్యం మనది వస్తుంది. అయితే మొదలే ఇప్పుడు ఏమంటే ఇగురు పెట్టక ముందుకే ఇది నాది, ఇగురు పెట్టక ముందుకే ఇది నీది అని అంటే దుష్మన్ తోటి నువ్వు జీవించలేవు, దుష్మన్ తోటి నువ్వు బతకలేవు సమాజంలో. దుష్మన్ ఇది చాలా దుష్మన్ ఇది. ఇప్పటికీ బీసీలకు రెడ్లకు ఏడన్నా పోతే రెడ్డిలు ఏమంటున్నారు తెలుసా? ఏం మాట్లాడుతున్నావా? బీసీలు అని చెప్పేసి అంటున్నావు అంటే అన్నోటి నోట్ల రోత పోయి ఎవడు మాట్లాడండి ఇక్కడ? మేము అన్నామా?
మా కృష్ణన్న అన్నాడా? మా దేవుడు ఆర్ కృష్ణన్న ఇప్పటి వరకు అక్కడికి పోతే కులం అడగలే, అక్కడికి పోతే కృష్ణన్న దగ్గరకు పోతే మతం అడగలే, కృష్ణన్న దగ్గరకు పోతే ప్రాంతం అడగలే. డబ్బు సంపద అధికారం కాలి గోటితో సమానంగా చూసి సత్య సమాజం కోసం, ఈ సమాజంలో ఒక పేదరికం నిర్మూలన కోసం, అట్టడుగున్నటువంటి పేద వర్గాల కోసం త్యాగాలు చేసినటువంటి సంఘం బీసీ సంఘం. ఇది ఎక్కడ నిందలు పెడుతున్నారన్నా మాకు? ఇప్పుడు రెడ్లను తిట్టలే అన్నా కూడా ఇక్కడ పుట్టినోడు మా సోదరుడే, రామకోటేనా బ్రాహ్మణుడు మా సోదరుడే, వెలుమ మా సోదరుడే, ప్రతి ఒక్కడు మా సోదరుడే. మేము చెప్పినాం, అయ్యా ఇంతకాలం మీరు పరిపాలించారు, మీరు ఎవరు అన్నలు, ఇంతకాలం మీరు పరిపాలించారు అన్నలు, ఇప్పుడు తమ్ముళ్ళు కూడా అధికారం ఇవ్వండి. తమ్ముళ్ళు కూడా తోడబుట్టినోలే కదా, ఒక్క పేగులకెళ్ళి పుట్టాం కదా, ఒక్క రాష్ట్రమే కదా, ఇది పాకిస్తాన్ అదే ఇండియా కాదు కదా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు కదా ఇక్కడ జరిగేది. మన కుల పంచాయతీలు జరిగేటప్పుడు కులంలో పెట్టుకొని కూర్చోవాలి. ఇట్లా స్విచ్ పెట్టకూడదు, నిప్పు పెట్టకూడదు, నిప్పులు పోసుకోవద్దు, ఒకరి ఉసురు పోసుకోవద్దు. ప్రజలు మొత్తం ఊర్లో మొత్తము రెడ్లు ఒక దిక్కు, బీసీలు ఒక దిక్కు అయ్యేటటువంటి స్విచ్లు ఎందుకు పెడుతున్నావు? ఏ రకంగా పెడతావు నువ్వు? ఎక్కడిది నీకు అధికారం? ఎక్కడిది? నీ నోరు ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు వారేసుకుంటావా? నీ మాట్లాడితే నీ సొంత తమ్ముడే వాడాడు. ఇప్పుడు అదే 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 ఇప్పుడు నువ్వే అంటున్నావు, అన్నలు రాజ్యాన్ని పరిపాలించారు, తమ్ములకు కూడా అవకాశం వీరు అనేది ఇప్పుడు నువ్వు ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నావు ఏఎన్ఎన్ ద్వారా. అయితే ఇప్పుడు కొత్తది గొర్రెల మడుగు, అది పాతది బర్ల మడుగు, కొత్తది గొర్రెల మడుగు. ఇప్పుడు అనేది ఇదివరకు దాకా ఉన్న బీసీ సంఘాలు ఏమున్నాయో ఏం పోయినాయో కానీ అదంతా ఇక ఎక్కడ వేసిన శిప్ప ఆన్యం ఉంది అన్నట్టుగా వాడికి ఉలుకు లేదు పలుకు లేదు. కానీ ఇప్పుడు నేను వచ్చిన అసలైన మొగోని, నేను ఎత్తుకుంటున్న బీసీ సంఘాన్ని, నేను ఎత్తుకుంటున్న బీసీ వాదాన్ని, నాతోనే ఇప్పుడు ఏదైనా రేపు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా నాతోటే సాధ్యము అనేది ఇప్పుడు తీర్మారు మల్లేశ కక్కుతా ఉండు ఆయాసాన్ని అవుతుందంటవా? మరి ఇప్పుడు మీరు అందరు కలిసి ఇప్పుడు తీర్మారు మల్లేశ బీసీ బిడ్డనే కదా, మున్నూరు కాపే కదా, మరి ఇప్పుడు ఈ కోళ్ళకు మీ కతిమ బీసీ సంఘాలు 100 వాడతాయా? ఇప్పుడు జనాలు దగ్గరకు వచ్చిన దాకానేమో ఇంటికి వచ్చిన చుట్టాను కూడా శత్రువును కూడా మా వాళ్ళు బీసీలు ఏమన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కాలు కడుకొని కూర్చున్న తర్వాత నువ్వు ఎవడెవరా, ఎక్కడి నుంచి వచ్చినవరా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు తల దించుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఆయన చేసుకోవద్దు. బీసీల కోసం ఏమన్నా పని చేసి ఉండాలి బీసీ అని చెప్పుకునేటప్పుడు. లేకపోతే నీవు ఈ మాటలు మాట్లాడడానికి హక్కు లేదు. ఇది మొత్తం సబ్బండ బీసీలకు అవమానమే అయింది. నాకు రెడ్డి ఓట్లొద్దు, నాకు వెల్మ ఓట్లొద్దు, నాకు అగ్రకులాల ఓట్లొద్దు, నాకు వీళ్ళ ఓట్లొద్దు, వాళ్ళ ఓట్లొద్దు అనేది. ఈ సమాజంలో వాళ్ళ ఓట్లు వేసినాం, వాళ్ళు మనకు బాకీ లేరా? మనకు బాకీ ఉన్నారా లేదు తాత? అదే 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 ఇప్పుడు మన మన బర్ల పాలు మొత్తం పిండి వాళ్ళ కోసినాం. వాళ్ళ బర్రెలు వాళ్ళు తిప్పగా అయినరు, మంచిగా అయినరు, వాళ్ళ భూములు మంచిగా అయినాయి, వాళ్ళ కాస్తులు మంచిగా అయినాయి. మనకి ఇప్పుడు మేము ఎలక్షన్ లో మేము నిలబడితే మళ్ళీ వాళ్ళ ఓట్లు మనకు అవసరం లేదా? అవసరం ఉందా? వాళ్ళు మనము తాడులాగా పెన వేసుకొని ముందుకోతేనే మనం బలం సరిపోతది. అంతే తప్ప నేను వాళ్ళని దూరం పెట్టేస్తా అంటే శత్రుత్వం పెంచేసి ఇక్కడ బీసీలను ఇంకొకసారి వెనకకు నెట్టడానికే ఈ ప్లాన్. ఇది సిచ్చు బుడ్డి అన్నట్టు, ఇది నిప్పు పెట్టడానికి వచ్చిన బుడ్డి. ఇది మరి ఇది ఇప్పుడు ఇదే స్విచ్ పెడుతుందా లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉన్నారు దీనికి నిప్పు పెట్టిస్తుర్రా? నిప్పు పెడుతున్నారు, ఆయన ద్వారా నిప్పు పెడుతున్నాడు. ఆయన అమాయకుడు, తీన్మార్ మల్లన్న అమాయకుడు, బలి అవుతున్నాడు, అనుబాంబులాక బలి అవుతున్నాడు బీసీలకు. అనుబాంబులాక బలి అవుతున్నాడు. బలి కావద్దు, అట్లా అవసరం లేదు మనకు. ఆయనను ఆట ఆడిస్తున్నాడు వెనక దొరలుండి. బీసీల సిచ్చు పెట్టురా, అగ్ర కులాలకు బీసీలకు కొట్లాట పెట్టురా. ఈ కొట్లాట ద్వారా ఈ మళ్ళీ 5 ఏళ్ళు వెనకపోతుంది. వాళ్ళ బీసీలను ఎవరు దేకడు. పెద్ద కులాలు మొత్తం పోయి వాళ్ళ అవేర్నెస్ అయినరు, వాళ్ళ చైతన్యం వచ్చింది. పోయి అధిష్టానంలో కూర్చొని బీసీలు నకరాలు చేస్తున్నారు. బీసీలకు అధికారం ఇచ్చేస్తే మాత్రం మేము దూరం అవుతాం, మేము ఎవరం కూడా మీ దగ్గర రామని చెప్పేస్తే వాళ్ళ లోపల అన్ని అంగుబంగు ఉండే. వాళ్ళదే వ్యాపారాలు, వాళ్ళదే గోల్డ్ వ్యాపారం, వాళ్ళదే సినిమా టాకీసులు, వాళ్ళదే సినీ రంగం, వాళ్ళదే భూముల వ్యాపారం, వాళ్ళదే మెడికల్, వాళ్ళదే ఫార్మసీలు, మొత్తం వేల కోట్లు లక్షల కోట్లు మొత్తం వాళ్ళతో ఉంటాయి. అగ్రవర్ణాలే అంటావు, ఏందన్నా ఏమంటావు? అగ్రవర్ణాలే అంటావు. అగ్రవర్ణాలదే మొత్తం మనమంతా తీసి బ్యాంకులో దాపెట్టాం. ఇప్పుడు మేము అడుగుతాం, అన్న ఇంతకాలం మీరు పరిపాలించారు అన్నలని అనుకున్నాం, ఇప్పుడు మేము పరిపాలిస్తాం అనేటటువంటి మంచి సామూహికంగా
మాట్లాడుకునేటటువంటి సమయంలో ఇదేం శిక్షణ? ఇది గొడవ అనేది మంచి పద్ధతి కాదు. గొడవ ద్వారా రాలేదు భారతదేశానికి స్వాతంత్రం. ఎన్నో యుద్ధాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, నాలుగు గోడల మధ్యలో కూర్చున్న తర్వాత సామరస్యంగా మాట్లాడుకున్న తర్వాతనే ఇవాళ మనకు భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. ఏంది శిక్ష గడబడ మంచిగా అనిపిస్తుందా? ఎక్కడ గడబడే? ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, మీరు గతంలో ఆర్ కృష్ణయ్య కానీ, ఆర్ కృష్ణయ్య అనుచర సంఘం నుంచి ఎవరైనా వచ్చిన బయట వాళ్ళు కానీ, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కనుసన్నల్లో తిరిగిన సంఘాలు కానీ, ఆయన కనుసన్నల్లో ఎదిగిన లీడర్లు కానీ, ఇదంతా తొలిదశ ఉద్యమం అయిపోయింది. అది గతం కథ. ఇప్పుడు మలిదశ ఉద్యమము, ఇప్పుడు బీసీలో మలిదశ ఉద్యమాన్ని నేను భుజానికి వేసుకున్నా, ఇప్పుడు చూడురి ఆట సురువైంది, వేట మొదలైంది అని ఇప్పుడు తీన్మార్ మల్లేశ, ఇటు గట్కే విజయ్ కుమార్ను, ఇటు ఒట్టే జానేను మంచిగా ఒలపడేద్దు దాపడేద్దు గుసబెట్టుకొని నడుమ ఇది ఇక ఇసురుతా ఉంది పలుకులు, చిరక పలుకులు. ఇట్లాంటి విధానం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమేం చెప్తున్నాం అనంటే, బీసీల గురించి నిజమైనటువంటి నవమాసాలు మోసింది ఒకడంట, తిరిగిన తర్వాత మరి ఏంది ఏదో గుంజుకొని ముద్దాడేది ఒకడంట. మరి అదే కదా ఇప్పుడు మలిదశ ఉద్యమం మేము మా ఆలోచనకు బుర్రకు పదును పెట్టుకొని వచ్చినాము, పదుల మీద వచ్చినాం మేము. ఇది మేము మలిదశ బీసీ ఉద్యమకారులం అంటే దాని అర్థమైంది, పాత వాళ్ళంతా వాళ్ళ చేతగానోళ్ళు, వాళ్ళ పని అయిపోయింది, ఇప్పుడు మేము అసలైన మగోళ్ళం అని ఇప్పుడు ఈ కోయిలాగా లోపలి ఇంటెన్షన్ అభిప్రాయం. ఇగురు పెట్ట ఇట్లాంటివన్నీ ఎక్కడ కూడా నేను చూసిన తాటాకుల ముచ్చట్లు మొత్తం ఇట్లా వచ్చినాయి, ఇట్లా పోయినాయి. ఎంతో మంది పార్టీ పెట్టాలని, ఎంతో మంది ఎన్నెన్నో చేయాలని చూసారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రెచ్చగొట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తారు అంటే, బీసీలకు అవమానం చేసి రెడ్లకు మాకు బీసీలకు గొడవలు పెట్టి కొట్లాటలు పెట్టడానికి ఒక సిచ్చుబుడ్డి లాంటి సిచ్చును తయారు చేసారు ఈయనను. ఎవరు తీర్మాన్ మల్లను బలి పశువులాగా బలి చేస్తున్నారు. ఒకరి మాటలు నమ్ముకొని ఆయన ముందుకు వచ్చిండు. ఆయన హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఆయన పక్కకు నేను 7 రోజులు అనుకున్నా. ఆయన పక్కకు తీర్మాన్ మల్లన్న పక్కకు 7 రోజులు అనుకున్నా. నేను మన ఉస్మాన్ యూనివర్సిటీ మైపాల్ యాదవ్ రకరకాల నాయకులు అందరం పోయి ఆడ అనుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి బై ఎలక్షన్ ఉండే అప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లు హుజూర్ నగర్ లా. అదే అప్పుడు ఓట్లు వ్యాపారపడే మల్లేశకు 7 రోజులు వండుకున్నా. 7 రోజులు సపోర్ట్ చేసి 7 రోజులు వండుకుంటే కూడా 700 ఓట్లు రాలే. ఇట్లా కాదని చెప్పేసి అంటే, నువ్వు ఆనాటి నుంచి, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆనాటి నుంచి నీ మైండ్ మొత్తం పొలిటికల్ లెక్కలనే ఉంది. కానీ నేను బీసీలకు ఎవరైనా చదువుకున్న పిల్లలకి ఏమన్నా నువ్వు ఏమైనా చేస్తున్నావా? చదువుకున్న పిల్లలకి ఏమన్నా నువ్వు స్కాలర్షిప్లు ఏమన్నా ఇప్పించినవా? ఫీజులు ఏమని ఇప్పించినవా? వాళ్ళ జీవితంలో ఒక్కటనే ఏదన్నా నిలబెట్టినవా? ఓరి పాడైపోదు. ఏందే రావగొట్టాలని గట్ట మాట్లాడుతావు? గాంధీ భవన్ కు రాని జనాలు నా క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చిర్రు, నేను ఎంతో మందిని ఆదుకున్నా, జాతరే మొత్తం నా క్యూ న్యూస్ లా, నేను ఎంతో మందికి సేవ చేసిన అని మరి ఆ కోయిలా చెప్తుంది. గాంధీ భవన్ కూడా రాలేదు అట్లా ఆడికి వచ్చిన జాతర. మరి ఆడికి వచ్చిన జాతర ఏ జాతర అంటావు? అన్నా ఒకటి గుర్తుపెట్టుకో, సామాజిక జీవితం వేరే, వ్యక్తిగత జీవితం వేరే. నీ వ్యక్తిగతంగా ఎట్లుంటాడు అనేటటువంటిది నీ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అయితే నిన్ను టీవీలో చూసి సంకలు కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు మళ్ళా ఇంకొకసారి బీసీలో మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిదీ నువ్వు ఏమి ఇచ్చినా నువ్వు టీవీలో చూపించేసుకొని ఇది చేస్తున్నావు. ఏ టీవీ లేకుండా, ఏ జాతర లేకుండా 45 ఏళ్ల ఉడుసు దాగింది ఆర్ కృష్ణ దగ్గర. అదే ఆర్ కృష్ణ దగ్గరనే మేము ఉంటాం కదా. నేను నీకు తెలియని దేవుని చెప్పు, మేము చప్పట్లు కొట్టుకొని చెప్పుకుంటే నేను అవే. ఇగో ఈ ప్రపంచంలో కొన్ని వేల కొన్ని లక్షల సీసీ కెమెరాలు ఉంటాయి. అన్నిటికంటే పెద్ద కెమెరా ఒకటి ఉంది, ధర్మం న్యాయం అన్ని చూసేటటువంటి ఒక కెమెరా. అదే దేవుని కన్నుంది మీద, ప్రతి ఒక్కటి అన్ని గమనిస్తా ఉన్నాడు. ఎవడు ఏంది ఎంత అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాడు. ఎంత మందికి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి మేము విద్యార్థులకు సాయం చేసినామో, గ్రామాల్లో పోయి మైక్ పట్టుకుంటే ప్రతి విద్యార్థి చెప్తాడు నర్సే తాత. ఇప్పుడు రామకోటనా మరి ఇక ఇప్పుడు రాంగ పోంగా ఈ ఆఖరిదాలకు ఏం చెప్తున్నావు? మరి ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని భుజానికి వేసుకున్న తీర్మార్ మల్లేశకు రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటది అంటావు? రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది నువ్వు చేస్తున్నదే రాజకీయం. ప్రజాసేవ చేయనటువంటి వ్యక్తి నువ్వు రాజకీయం చేస్తున్నావు కాబట్టి నీ ఎత్తుగడలకు, నీ యొక్క ఊపిడి దుంపులకు, నీ దీనికి ఎవరు కూడా
ఇప్పుడు గాలి వస్తే కూడా చెట్టు ఊగుతుంది, మళ్ళీ చక్కగా నిలబడుతుంది. నువ్వు గాలిలాక దీనిలాక అయ్యేటటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా మాట్లాడితేనే ఇదైతుంది. నువ్వు కేసీఆర్ రెచ్చగొట్టిన తర్వాత కేసీఆర్ కంటే ఎక్కువ రెచ్చగొట్టనికే మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేసి రేవంత్ రెడ్డి కూడా మేము ఒకసారి మోసపోయినా మోసపోలేదా? మోసపోయిన తర్వాత నెలకే తెలిసిపోయా కదా. నెలకే తెలిసిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఈయనకంటే ఎక్కువ నేను రెచ్చిపోతున్నా అనేటటువంటిది రేవంత్ రెడ్డినే వండబెట్టనికే, రేవంత్ రెడ్డినే గూట్ల కూర్చోబెట్టనికనే ప్రయత్నం చేసి నేను కూడా ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. నాకు కూడా టీం ఉంది, నాకు కూడా నోట్ల మాటలు ఉన్నాయి. నేను కూడా ఎమ్మెల్సీ అయి కోట్లు సంపాదించుకున్నా. నేను నిన్న మొన్ననేమో ఛాయకు పైసలు అంటివి, ఒక్క ఛాయ పైసలే బిడ్డ అంటివి, ఛాయకు పైసలే ఇంద్ర అంటివి. అలాంటిది పోయి మొన్న హెలికాప్టర్ లో దిగినాక అవును హెలికాప్టర్ లో దిగుతాం, హెలికాప్టర్ కొంటాం, హెలికాప్టర్ తిరగద్దా బీసీలు అంటివి. అంటే నీ నోటికి ఒక మాట అనేటటువంటి నిబద్ధత లేకపోతే మరి ఇంతకాలం పనిచేసిన మేము కూడా ఏడికైనా పోతే మా నోటికి కూడా నిబద్ధత లేదేమని అనుకుంటారు కదా ప్రజలంతా. అట్లాంటప్పుడు బీసీలు ఒక అడుగు ఎంకి గేసినట్టే కదా. రెచ్చగొట్టినట్లు ప్రజలకు నేను ఏం చెప్తున్నంటే, ప్రజలకు గాని ఈ అగ్రవర్ణాలకు గాని ఈ రాజకీయ పార్టీలకు గాని మేధావులకు గాని విద్యార్థులకు గాని మహిళలకు గాని ప్రతి ఒక్కరికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. తీన్మార్ మల్లన్న మాట బీసీ మాట కాదు. తీన్మార్ మల్లన్న మాట బీసీ మాట అనేటటువంటిది కాదు. ఆయన మాట్లాడింది బీసీలకు వర్తించదు. ఇది నేను తీర్మానం చేస్తున్నా. సరే రామకొండనా అర్థమైందే. నువ్వు ఒక్క మాట అన్నావు. ఇప్పుడు బువ్వ మొత్తం చూడవలసిన అవసరం లేదు, మెతుకు చూస్తే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనాలకు కూడా అర్థమైంది. ఒక్క మాట ఏంటంటే, ఒక్క మాట మాత్రం నువ్వు బాంబు వేల్చినావు. ఏది? తీన్మారు మల్లేశ మంత్రి పదవికి ఆశపడ్డాడు కాబట్టి ఇక అక్కడ తోక కత్తిరిచ్చిర్రు. అట్టట ఉంటుంది. నీకంటే పెద్ద ముత్తైదులు పెద్ద తలకాయలు మస్తుగునే కాబట్టి నువ్వు ఇప్పుడే వచ్చి రింగ అని నువ్వు కొప్పు పెడతా అంటే మళ్ళీ లేదో తీటకాయం అవుతుంది, కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది కాంగ్రెస్లో అనేది. మరి ఇది పొక్కినట్టుంది. అందుకనే ఈ కోడి దాకా నువ్వు పక్కకు పెడితే ఇక ఇట్ట కాదని ఈ కోడిగా ఇప్పుడు కోడి కనుక పెంటగాడ దోడతా ఉంటే పెంకాసులు అన్నట్టు ఇక ఇది ఇట్లా కెలిగిస్తా ఉంటే ఏదో కూడా అవుతుంది అనుకుంది. కానీ ఆఖరికి వస్తున్న కల్లా ఇక తట్ట బుట్ట చదువుకొని పోవాల్సి వచ్చింది. చూడాలి మరి రేపు బీసీ బిడ్డలు తీన్మారు మల్లేశకు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటికే నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ కోలేగా షెడ్డో పాటు ప్రచారం చేసిన బీసీల ఓటు బీసీలకే అంటే ఈడ మరి ఎక్కడ పోయిందో బీసీ నినాదము బీసీ వాదము ఆఖరికి వస్తారు కల్లా మరి చివరికి ఒకటే మాట, అగ్రవర్ణాలకు తీన్మార్ మల్లన్న మాట నొప్పించినట్టయితే అది బీసీల మాట కాదు అని చెప్తున్న అగ్రవర్ణాలకు. బీసీలు ఆయన మా తరపున ప్రతినిధిగా మేము నియమించుకోలే. ఆయన మాట బీసీలు మొత్తం మాట్లాడినట్టు కాదు. ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడితే, అల్లంపల్లి రామకోటి మాట్లాడితే ఆ రకంగా, ఎందుకంటే సుదీర్ఘంగా లోతుగా పునాదిగా పనిచేసిన వాళ్ళం. అందుకే అగ్ర కులాలు ఇక్కడ బీసీలు సోదర భావంతో ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి 75 ఏళ్లుగా బీసీలము ఎస్సీలము ఎస్టీలము మైనార్టీలను కలిసి ఈ పాలన జరుగుతా ఉంది. ఇంతకాలం మీరు పాలించారు, ఇప్పుడు మేము పాలిస్తామని చెప్పేసి నిలబడటం. ఆ పోటీ వేరే, రెచ్చగొట్టుడు వేరే. రెచ్చగొట్టడం వల్ల వెనకటికి యుద్ధాలు జరిగిన చూడు, అట్లా యుద్ధాల వల్ల మాకు రాజ్యం అక్కర్లేదు. సామరసంగా నువ్వు పాలించడం మేము పాలిస్తాం అనేటటువంటి తత్వంతో మేము ముందుకు పోతాం. సరేనే రామకోటన్న, నమస్తే శనార్థి. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మా ఏఎన్ఎన్ ద్వారా మరి సబ్బండ వర్గాలకు ఒక సందేశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉంటా శనార్థి, నమస్తే. అయితే ఇప్పుడు మనకు అల్లంపల్లి రామకోటి ఒకటే బాంబు వేల్చిండు. మంత్రి పదవి ఇవ్వకపోతేనే ఈ కైలాటకం అయింది అనేది మాత్రము గుసగుస నడుస్తుంది అనేది ఇది అక్షరాల సత్యం అనేది కూడా మరి ఆయన నోట్లకి వెళ్ళి ఎలికిన పలుకులు. ఇక చూద్దాం రేపు తీన్మారు మల్లేశ బతుకు ఎటు మళ్ళబోతుంది, ఎటు ఒరగబోతుంది, ఇంకేం కాబోతుంది. బీసీలకు నిజంగా చైతన్యం వచ్చిందా? ఈడు నిజంగానే బీసీల కోసమే పోరాడుతుండా? ఈయన స్వార్థం కోసం పోరాడుతుండా? రేపు బీసీ బిడ్డలకు యాదవులే కానీ, గౌడులే కానీ, ముదిరాజులే కానీ, పద్మశాలిలే కానీ, మున్నూరు కాపులే కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే మరి ఈ ఎవరన్నా ఓ పేదోనికి ఏమన్నా ఇదైతే ఈయన ఏ పాడి ముంగడి పోయి చేస్తాడో, ఎంతమంది బీసీ బిడ్డలా ఆదుకుంటాడో గది చూద్దాం. ఇవాళ మైకు ముందర కూర్చొని నేను బీసీ వాదాన్ని ఎత్తుకున్నా, నేను ఇవాళ బీసీ బిడ్డల కోసం పోరాడుతున్నా అని చెప్పుడు కంటే నువ్వు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నోనివైతే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఎట్లా పోయి బీసీ బిడ్డలు ఆదుకుంటావో, ఎంతమందిని ఆదుకుంటావో,
బీసీలలో ఎంతమందికి నువ్వు సాయం చేస్తావో అనేది మునుముందు చూద్దాము. ఆ బీసీలు నిన్ను మరి ఒడిలా చేర్చుకుంటారా లేకపోతే పాతాళ లోకంలో తొక్తారా అనేది మునుముందు చూద్దాం మనము. సరే, ఇక ఈయన భాగవతం పక్కకు పెడితే కేంద్రంపై సౌత్ సైరన్. స్టాలిన్ సారథ్యంలో 56 పార్టీల కీలక భేటీ. వార్ షురు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ఓ సంయుక్త కమిటీ. ఇక ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రికి నిద్ర పడతలేదు. ఇక వాళ్ళ ఇల్లుగాళ్ళమే మరి ఎన్ని సీసాలు తెచ్చిపెడుతుందో జెండు మామ సీసాలు, మరి తలకాయకు రుద్దుకొని ఎన్ని జెండు మామ సీసాలు అయిపోయినాయో ఏం కథో. మొత్తానికి జెండు మామ సీసాల కంపెనీని బతికిస్తున్నట్టులా. ఎందుకంటే గట్టినే అవుపడుతుంది. ఈ కోయిలాగా ఇప్పుడు పండుకుంటే నిద్ర పడతలేదా అట. ఎట్ట చేయాలి, ఏం చేయాలి? కనుర్రా మామూలు కానీ కనుర్రా పెళ్లి చేసుకోరా. ఎవరన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే దెబ్బ పిల్లలు కనుర్రా. ఇగో ఇదే నిద్రలో కూడా గిదే గడవరిస్తున్నాడు సారు. కొని పాడైపోయి ఏమైంది నర్సే తాత, ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక మనం చెప్పుకోవాలి ఈయన లెక్క. ఈయన ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అనేదో కథ నడిపిస్తుర్రో ఇక ఇంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేసి ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, ఏంది ఏం కథ అనేది తేట తెల్లం చేయకుండా ఏదో పార్లమెంటు మరి పునర్విభజన, పార్లమెంటు నియోజకవర్గాలు పునర్విభజన అవుతుంది, మరి అవి పెరుగుతాయా, సీట్లు తగ్గుతాయా, ఇంకా ఏమవుతాయి, ఎట్లా మరి ఉత్తర భారతదేశంలో ఏమో పుషాగా అన్నారు పిల్లల, ఇక్కడ ఏమో దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పెట్టి ఒక్కరికే ఒక్కరికి అన్నోళ్ళే చాలా మంది ఉన్నారు. మరి గిట్ల అయితే మరి రేపు వాళ్ళు ఏదో డీలిమిటేషన్ చేస్తే నీ పాడైపోయి మరి మనకు సీట్లు తక్కువైతట్టున్నాయి, పార్లమెంటు సీట్లు తక్కువైతట్టున్నాయి, ఎట్లా చేద్దాము, ఏం చేద్దాం అని ఇప్పుడు ఈయనకు ఎవ్వరికి లేని దుల్లా ఇప్పుడు స్టాలిన్కి పట్టుకుంది. అందుకని ఆయన ఏం చేసిండు, 56 పార్టీలను ఏకం చేసి అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఎటనాలా చేసి మీరు మాత్రము దీన్ని మనం ఆపాలి, దీన్ని మనం ఎదురియ్యాలి, ఎటనైనా చేసి మాత్రం మనము ఏదో కొలిక్కి రావాలి, లేకపోతే మనం ఆగంపచ్చలం అవుతాము, కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది దక్షిణ భారతదేశం మీద అనేది మాత్రము ఈ రకంగా స్టాలిను. అందుకనే నిన్నమన్న ఒక్కటే ఊరూరో డబ్సాటు పిల్లలకు అనుర్రి మొన్నటిదాకా మీరు పిల్లలకు అనలే, ఇప్పుడు దెబ్బ పిల్లలకు అనుర్రి. ఇగో ఈ రకంగా పాప స్టాలిన్ బాధపడతా ఉండు. ఇక మరి చూద్దాం రేపు ఏం జరగబోతుందో ఏం కథ అనేది ముందు చూద్దాం. ఎంత పిల్లగా టైము రామకోటి భలే టైం తీసుకోండు. ఈనాడు నియోజకవర్గాల పునర్విభజన అయిపోయింది. భాజపాకే పట్టాభిషేకము. ఇక భాజపాల పానాలు ఇప్పుడు కింద లేవు మీద లేవు. నీ దండం పెడితే మూత మోగిస్తారు ఇప్పుడు ఊర్లో పోయి బాణసంచాలు, బాంబులు, షెడ్డ పడ్డ. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెసు కసరత్తు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెసు కసరత్తు. ఏది ఇప్పుడు వచ్చేటివి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీలు అవుతారు కాబోతుర్రు. ఇక మరి ఇప్పుడు వీళ్ళు మాకు 4 అవుతాయి, 5 ఇట్లలో మాకు 4 మాయే అని వీళ్ళు ధీర మీద ఉన్నారు. ఇక అందులో ఇక మరి ఎస్సీల కోటి, ఎస్టీల కోటి, ఇక వర్గాల వారిగా ఇవ్వాలి, కచ్చపెచ్చ వ్యవహారం లేకుండా చేసుకోవాలి అనేది కూడా చేసుకుంటారు. అలా కొన్ని కోళ్ళాగలు పేర్లు అప్పుడే బయటికి వినపడుతున్నాయి. ఇక కొన్ని కోళ్ళాగలు మరి ఇంకా అలుగుళ్ళ తులుగుల మీదనే ఉన్నాయి. ఇంకా మరి ఆడి కథ ఏందో ఏం కథ. మొత్తానికైతే ఇట్లా ఇంకో ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్కు ఒకటే సీటు ఎమ్మెల్సీ ఒకటే పోతుంది అనేది గుసగుస. అయితే లేదు, ఇప్పుడు పెద్దపులి బయటకు వచ్చి ఈ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తోక జారిచ్చి ఇలా పడే కదా కాంగ్రెస్లో పడితే అది కథ పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయిండు. సుప్రీంకోర్టులో పడ్డది ఇప్పుడు అది. ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మీ మీద వేటు పడబోతుంది, అనర్హత వేటు పడబోతుంది. మీ 10 మంది ఎమ్మెల్యేలు మరి మళ్ళీ తిరిగి కారు ఎక్కుతారా ఎక్కరా? మీరు కారు ఎక్కకపోతే మీకు దోషిత్ర గాచారమే అవుతుంది.
ఉప ఎన్నికలు వస్తాయి. అందుకనే మీరు ఏ రకంగా అయితే మీరు కారు దిగిపోయిర్రో మళ్ళా అదే తొవ్వ బట్టి కారు ఎక్కుర్రి. కారు ఎక్కితే నాకు కూడా బలం పెరుగుతుంది. మనలో మనం రాజకీయాలు శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. కాబట్టి పెద్ద పెద్ద ఏదన్నా ఉన్నా మనస్పర్ధలు ఉన్నా మనం పట్టించుకోవద్దు. ఇక సరే గాశారం బాగలేక శనిదేవుడు మీద కూర్చున్నందుకు పోతే పోయిర్రు. కానీ ఇప్పుడు మీరు వెనకకు తిరిగి గిట్ట రావాలి అని ఇప్పుడు కేసీరావు ఒత్తిడి చేస్తున్నట ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద. అందుకనే ఎట్టుబడి 2 సీట్లన్నా గుంజుకోవాలి ఎమ్మెల్సీ అని ఇప్పుడు ఇక ఈ పెద్ద మనిషి ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావయ్య ఈ రకంగా తల్లాడుతుండట. మరి చూడాలి ఇప్పుడు కుర్చీలబడ్డ ఏలుకోలే ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఓ దేవుడా అని ఇప్పుడు అవి మరి అది గోస కాదు, వాడి చెర కాదు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ కథ గది. మరి అయ్యైనా మరి షెడ్డో పడో మంచి మరి అందరూ మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా ఇచ్చి చేసుకుంటారా, లేకపోతే ఇప్పటికే మరి అలుగుల తులుగుల మీద ఉంది వ్యవహారం, కాంగ్రెస్లో కచ్చపెచ్చ వ్యవహారం ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇటు పట్టభద్ర ఎలక్షన్లలో జరంత కచ్చపెచ్చ వ్యవహారం అయింది. కాబట్టి మరి అంటే మనలో మనకు ఉనికి లేదు. కాబట్టి మనలో మనమే సిచ్చులు పెట్టుకుంటున్నాం. కాబట్టి మనకు మనమే ఉచ్చులు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ కథ జరిగినట్టుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద తలకాయలు నెత్తికి చేతులు పెట్టే కాలం వచ్చింది. ఇప్పుడైనా ఇదైనా సమర్థవంతులకు ఇద్దామా, ఎట్లా ఇద్దాము, ఎవరికి ఇస్తే ఎవరితో నొప్పి, ఎవరికి ఇస్తే ఏం నష్టం జరుగుతుంది, ఎవరికి ఇస్తే ఏం లాభం జరుగుతుంది అనేది ఆచితూచి అడుగేస్తుర్రు. ఇక అందులో ఒకటి మీనాక్షి నటరాజన్ కూడా బ్రహ్మాండంగా ఇక మరి చెప్పుకున్నాగా వెళ్ళాకనే మనం గంట మాట్లాడితే ఆమె 2 నిమిషాలు మాట్లాడుతుంది. అంటే చూడు ఎట్లా ఉందో కథ. మొత్తానికి కాంగ్రెస్లో ఇంకా మార్పు తీసుకురావాలి అనేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో బిర్రగా ఇప్పుడు నాటుకొని కూర్చుంటారు. ఇక బీజేపీ వాళ్ళకైతే 2 ఎమ్మెల్సీ స్థానాలు రాగానే ఇక నీ దండం పెడితే అయిపోయింది. దక్షిణ భారతదేశంలో మా కంచుకోట, ఉత్తర తెలంగాణలో మాది కంచుకోట, ఉత్తర తెలంగాణలో బీజేపీ కమలం పువ్వు ఇక వికసించబోతుంది, వేట సురువైంది, ఆట మొదలైందని ఇప్పుడు బీజేపీలు సంఘాలు గుద్దుకుంటారు. ఇక వాళ్ళకు అనుకున్నంత బలం వచ్చిందని ఇక గిరి కథ. మొత్తానికి ఇక రేపు కూడా ఓ పెద్ద మనిషిని పట్టుకొస్తా, ఆయన కూడా ఏం చెప్తాడు, ఏంది ఏం కథ, మరి అలా నేను ద్వారా మీరు ఏమేం తెలుసుకున్నారు, ఇలా నిజమేంత అబద్ధమేంత అనేది మాత్రము మీ మనసులో కలిగిన ఆంబయాన్ని కింద కామెంట్లో పెట్టుని. మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ముచ్చట్లకు సెలవు తీసుకుంటున్నా. శనార్థి.